చివరికి చివరికి నిన్ను బజారు ఛీ! చాలా నీచంగా మాట్లాడానమ్మా, నీచంగా మాట్లాడాను. నిన్నన్ని మాటలు అంటున్నా తలదించుకుని మౌనంగా ఉన్నావే తప్ప తల ఎత్తి ఎదురు మాట్లాడలేదు. నీలాంటి గొప్ప వ్యక్తిని అవమానించినందుకు ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడమ్మా, తగిన శిక్ష వేశాడు. అలా మాట్లాడకండి మావయ్య. మీ ఇంట్లో అడుగు పెట్టిన రోజే అనుకున్నాను కోడలుగా కాదు కూతురులా మిమ్మల్ని చూసుకోవాలని. వరుసకు అత్త మావలైనా మిమ్మల్ని ఎప్పుడూ అమ్మ నాన్నలాగే చూశాను. అలాంటి మీకు నేనేం చేసినా ఎంత చేసినా తక్కువే మావయ్య. అమ్మా, నువ్వు ఇంత చేసినా నీ రుణం ఈ జన్మలో తీర్చుకునే అదృష్టం కూడా లేకుండా పోయిందమ్మా. ఆ రుణం తీర్చుకోకుండానే పోతున్నాను. మావయ్య, అమ్మా శుభ, నేను చచ్చి నీ కడుపున పుట్టి ఆ రుణం తీర్చుకుంటానమ్మా. అందుకే తొందరపడి వెళ్ళిపోతున్నాను. ఏంటి మావయ్య ఏదేదో మాట్లాడుతున్నారు? అసలు మీకేమైందని? మీకేం కాలేదు. ఇవాళ రేపు మీకు నయం అవుతుంది. మీరింటికి వస్తారు. అందరం కలిసి ఆనందంగా ఉంటాం మావయ్య. ఎప్పటికైనా నువ్వు ఆదిత్య కలవాలని, మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలని ఆశగా ఉందమ్మా. కానీ దేవుడు నాకు అదృష్టాన్ని లేకుండా చేస్తున్నాడమ్మా. వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని మరీ తొందరపడుతున్నాడు. భయపడకండి మావయ్య, మీకేం కాదు. మీరు కోలుకుంటారు. అమ్మా, ఆదిత్యను చూడాలనుందమ్మా. వాడేంటమ్మా ఇంకా రాలేదు? నేను ఇక్కడున్నానని, ఇలా మంచం మీద ఉన్నానని వాడితో చెప్పారా లేదా అమ్మా? నన్ను ఇలా చూస్తే వాడు తట్టుకోలేడమ్మా. నా ప్రాణం పోయేలోపు వాడు వస్తాడో రాడో, వాడిని చూస్తానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. లేదు మావయ్య, అత్తయ్య గారు వెళ్ళారు. ఆయనతో మాట్లాడి ఆయన తీసుకొస్తారు. అయినా మీకేం కాదు మావయ్య, మీరు ధైర్యంగా ఉండండి. ఇక్కడ మావయ్య గారి పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన్ని చూడాలని ఒకటే తపన పడుతున్నారు. ఆయన వస్తారో లేదో. పాపం అత్తయ్య అక్కడ ఏం చేస్తున్నారో ఏమో. ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వచ్చేవాళ్ళని అతిథులు అంటారు. కానీ పిలవకపోయినా నీలా వచ్చేవాళ్ళని ఏమంటారో బహుశా అడుక్కునే వాళ్ళు అని అనుకుంటారు. అంతేనా అత్తయ్య గారు? అవునమ్మా, అడుక్కోడానికి వచ్చా. నా భర్త చావు బతుకుల్లో ఉండి నా కొడుకుని చూడాలి అని కలవరిస్తుంటే అక్కడుండి ఆయన బాధను చూసి తట్టుకోలేక జన్మనిచ్చిన తండ్రిని ఒక్కసారి చూసి వెళ్ళరా అని నా కొడుకుని అడుక్కోవడానికి వచ్చానమ్మా, అడుక్కోవడానికి వచ్చాను. అయ్యో పాపం, మావయ్య గారు మంచం ఎక్కారా? అవును, డాక్టర్లు ఏమంటున్నారు? ఉంటాడంటున్నారా లేక పోతాడంటున్నారా?
పోలేదుగా, బతికే ఉన్నాడుగా. అప్పుడే ఆ ఏడుపులెందుకో? ముందు ఆ ఏడుపు దాచుకో. మావయ్య గారు పోయాక ఆయన జ్ఞాపకాల్ని తలుచుకొని తీరిగ్గా అప్పుడు ఏడుద్దు గాని. చూడమ్మా, నీతో మాట్లాడే ఓపిక గాని వాదించే సహనం గాని ప్రస్తుతానికి నాకు లేవు. ఆయన పరిస్థితి అక్కడ ఏమీ బాగలేదు. ఒక్కసారి వాడిని పిలువమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు వచ్చి నా మొగుడికి బాగోలేదు, చచ్చేలా ఉన్నాడు అని చెంబుడు కన్నీళ్లు కార్చగానే కరిగిపోయి, అయ్యో తీసుకెళ్ళండి అత్తయ్య గారు అని నేను, వెళ్దాం పదమ్మా అని ఆయన అనడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరు. బయలుదేరండి. అది కదమ్మా, వాడంటే ఆయనకి ప్రాణం. వాడిని చూడాలని ఆయన ఒకటే ఆరాట పడుతున్నారు. అంటే ఈయనొచ్చి నాన్న అని పలకరించగానే పోతున్న ప్రాణాలు తిరిగొస్తాయా? లేక చచ్చేవాడు కాస్త లేచి ఆనందంతో డాన్స్ చేస్తాడా? చూడు, ఆదిత్య నాతో మీతో చాలా సార్లు చెప్పాడు, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ఇంటికి రావద్దు అని. ఆది నీకు కూడా చాలా సార్లు చెప్పాడు, మిమ్మల్ని ఎవ్వరిని ఇంటి వైపు రావద్దు అని. అయినా ఏదో వంక పెట్టుకుని వస్తూనే ఉన్నారు. ఇంత వయసు వచ్చింది, ఇన్నిసార్లు చెప్పించుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి. కనీసం ఆ సిగ్గు కూడా లేకపోతే ఎలా? చూడు, మా ఆయన రాకపోయినా ఏం పర్వాలేదు. ఒకవేళ నీ మొగుడు పోయాడే అనుకో, ఏడవడానికి నువ్వు, నీ కూతురు, నీ పెద్ద కొడులు ఉన్నారు. తలకొరివి పెట్టడానికి నీ పెద్ద కొడుకు ఎలాగూ ఉన్నాడు. ప్రస్తుతానికి అలా కానివ్వు. నువ్వు పోయాక అప్పుడు ఆలోచిద్దాం. వయసులో చిన్నదానివైనా నీ చేతులు పట్టుకొని అడుగుతున్నాను, ఒక్కసారి వాడిని పంపించమ్మా. ఒక్కసారి చెప్తే అర్థం కదా? ఓ చెవిలో జోరిగలాగా ఒకటే నసుకుతున్నావు. ఈరోజు నా పుట్టినరోజు. నీ కొడుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాం. నీ ఎదవ ఏడుపుతో మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. చచ్చే నీ మొగుడికి కాస్త ఈ కేక్ పెట్టి నువ్వు కూడా కాస్త తిను. ఈ సురేఖ చెప్పాక కూడా నువ్వు వెళ్ళకుండా ఇక్కడే పట్టుకు వేలాడేవే అనుకో, నీ మొగుడు కంటే ముందు నువ్వు చేస్తావు. వెళ్ళావు.
ఆది ఏడమ్మా? ఏమండి? వసుంధరా, ఒక్కదానివే వచ్చావు? వాడు రాలేదా? వాడు బిజినెస్ పని మీద ఊరెళ్ళాడంటండి. కబురు చేశాను, రేపొద్దునకంతా వచ్చేస్తానన్నాడు. అని వాడు చెప్పాడా, లేక నువ్వు చెప్తున్నావా? వాడు లేడు అని కాదు వసుంధరా, రానన్నాడని చెప్పు. పర్వాలేదు, నేను తట్టుకోగలను. అలాంటిదేమీ లేదండి. వాడు నిజంగానే ఊరెళ్ళాడు. వాడు కొత్తగా పెట్టబోయే బిజినెస్కి సంబంధించి పార్టీ కూడా చేశారు. ఇదిగో మీకిమ్మని కేక్ కూడా పంపించాడండి. పిచ్చి వసుంధరా, నీకు అబద్ధం చెప్పడం కూడా రాదే? వాడు ఊళ్ళో లేకపోతే ఈ కేక్ ఎలా ఇచ్చాడే? చూడు వసుంధరా, మన 30 ఏళ్ల కాపురంలో నువ్వెప్పుడు నాతో అబద్ధం చెప్పలేదు. చెప్పే అవసరం కూడా రాలేదు, ఇంకెప్పుడు రాదు కూడా. ఆరిపోతున్న దీపాన్ని నూనె పోసి వెలిగించచ్చు, కానీ రాలిపోతున్న నా ప్రాణాన్ని అబద్ధాలతో నిలబెట్టలేవు వసుంధరా, నిలబెట్టలేవు. ఈ పిల్లలు ఎప్పుడు ఇంతేనండి. పుడుతూ ఏడిపిస్తారు, పెరుగుతూ ఏడ్పిస్తారు, పెద్దవాళ్ళు అవుతూ కూడా ఏడ్పిస్తారు. మన పిల్లల్ని కట్టాం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదండి. వసుంధరా, వాడంటే నాకు పిచ్చి ప్రేమే, పిచ్చి ప్రేమ. నా కొడుకు తండ్రి మాట విని అడవికెళ్ళిన రాముడంతా గొప్పవాడు కాకపోయినా తండ్రి మాట జవదాటడని ఎప్పుడూ గర్వపడేవాణ్ణి. కానీ వాడు ఎలాగూ నా మాట వినలేదు. కనీసం చావు బతుకుల్లో ఉన్న నన్ను చూడ్డానికి కూడా రాలేదు. వసుంధరా, నేనేం పాపం చేశాను వసుంధరా? ఏం పాపం చేశాను? వాడికి బ్రతుకునిచ్చి బ్రతకడం నేర్పిన నా మీద వాడికి ఎందుకంత కోపం వసుంధరా? ఎందుకంత అసహ్యం? బహుశా నాకు వాణ్ణి పెంచడం చేత కాలేదేమో. మీరు అలా బాధపడకండి, నేను మిమ్మల్ని ఇలా చూడలేను. వద్దండి, మీరు బాధపడద్దు. మావయ్య, మీకేం కాదు మావయ్య. మీకేదో అయినట్టు మీరేదేదో ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నారు. మీరు ధైర్యంగా ఉండండి మావయ్య. రే చంద్ర, నాన్న, అసలు వాడు వస్తాడని, వాడితో మాట్లాడతాననే ఆశ నాకు లేదురా. కాకపోతే నాదో చిన్న కోరికరా, కనీసం అదైనా తీర్చండిరా. చెప్పండి నాన్న. నేను చనిపోయాక నా తల కొరివి
ఆదితో పెట్టించండి రా. నాన్న ఏంటి మావయ్య మీరు ఏదేదో ఊహించుకొని ఎందుకు బాధపడుతున్నారు? మీకేం కాలేదని చెప్తున్నాం కదా. వసుంధరా, నాకు వాడే తల కొరివి పెట్టాలి, ఆదియే తల కొరివి పెట్టాలి, ఆదియే పెట్టాలి. మీరలా మాట్లాడకండి, దయచేసి మీరలా మాట్లాడద్దు.